చేతికి వచ్చినటువంటి ధనాన్ని ఏ ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 5:21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది వారికి విలువ రావాలి అని చెప్పి చాలా దోబరాగా ఖర్చులు పెడుతూ ఉంటారు. నాకు తెలుసున్నటువంటి నా స్నేహితుడు ఒకడు 3 నెలలకి 6 నెలలకి ఒక పార్టీ పెట్టి పిలిచినటువంటి స్నేహితులందరికీ పేకల దాకా మద్యం పోయించి మంచి రుచికరమైనటువంటి వంటలు సిద్ధం చేయించి పెట్టి అతడు చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. ఎందుకు అంటే నాకు విలువ రావాలి అని 3 నెలలకో పార్టీ, 6 నెలలకో పార్టీ, సంవత్సరానికో పార్టీ పెట్టి చివరికి కొన్ని దినములలోనే లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. మరికొంచెం మంది స్త్రీలు వారికి విలువ రావాలి అని భర్త రెక్కలు ముక్కలు చేసుకొని వారికి డబ్బులు పంపిస్తే కేజీ గారెలు పిండి నానబెట్టి రుచికరమైనటువంటి పలవా చేసి మంచి కోడినో చేపనో తెప్పించి వండి అందరికీ పంచి పెడుతూ ఉంటారు. అంటే అది ఎందుకోసం అంటే విలువ రావాలి అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి, అంటే 20,000 30,000 పంపిస్తే 30 రోజులు దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయవలసిన వారు 3 రోజుల్లోనూ వారం 10 రోజుల్లోనూ ఖర్చు పెట్టి మరలా అప్పులకు తిరగడం వలన చాలామంది అప్పులతో బాధపడుతున్నారు. కనుక విలువ రావాలి అనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు పెట్టడం ఏమాత్రం కూడా మంచిది కాదు.